శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాండి. వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. ఈరోజు సండే అండి. మాల్లోను అదే ఇప్పుడు నెక్సస్ మాల్ అని అన్నారు కదా, ఆ నెక్సస్ మాల్లోను జపాన్ వాళ్ళని ఫుడ్ ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారండి. అది ఇంకమ్మా దానికి వెళ్దామా అని చెప్పేసి ఇంకా అక్కడే తినేద్దాం అన్నట్టుగా ఫుడ్ ఎగ్జిబిషన్కి నెక్సస్ మాల్కి అయితే వెళ్ళామండి. వెళ్తే జపాన్ వాళ్ళని అనమాట. ఇంకా అక్కడ రకరకాల కేకులు, చాక్లెట్స్, చికెన్ ఐటమ్స్, తర్వాత న్యూడిల్స్, ఇంకా అన్నీ చాలా ఉన్నాయండి. ఇంకా భోజనం ఐటమ్ అయితే ఏమీ లేవు. మామూలుగా ఇవన్నీ స్నాక్స్ టైపు ఇంకా నూడిల్స్ ఇలాంటివే ఉన్నాయన్నమాట. అవి 2-3 రకాలు అక్కడ తిన్నామండి. ఇంకా స్వీట్ అయితే కొద్దిగా వీడియో అయితే తీసిందండి. ఎంత జనం ఉన్నారనండి బాబు, అందరికి సండే కదా. ఇంకా సండే వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇంకా వెళ్ళారు. బాగుందండి, చాలా బాగుంది. మేము అక్కడ నెక్సస్ మాల్కి వెళ్తున్నామండి. మేము అక్కడ వెళ్ళాక ఏమేమి చేస్తున్నామో, ఏమేమి తింటున్నామో, జాన్విత నిహాన్తో ఏమేమి చేస్తున్నారో చూసేయండి. ఏ హోంవర్క్ రాస్తున్నా చిన్న? హిందీయా? నీకు వచ్చా? ఇదేంటి, ఏం రాస్తున్నా హిందీలో? ఏంటిది లెటరు? ఏంటిది? నేనైతే ఈ లెటర్ ఏంటో తెలుసా? ఠా. ఫస్ట్ టానా సెకండ్ టానా? సెకండ్ టా. మరి ఫస్ట్ టా రాసేసావా? ఇది కూడా నువ్వే రాసావా? ఇవన్నీ నువ్వే రాసేసావా? ఇన్ని లెటర్స్ వచ్చినాయా నీకు? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు చెప్పు? యూకేజీ. PP2ఆ? PP2 ఇన్ని లెటర్స్ ఇచ్చేసారా హోంవర్క్? అన్ని రాసా. ఇగో అన్ని రాసా. అన్ని రాసేసావా? చెప్పు, మన ఫ్రెండ్స్ చెప్పు, నువ్వు ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ ఇలా చూసి చెప్పు. మధ్యాహ్నం జపనీస్ ఫుడ్ వెళ్ళాం. జపనీస్ ఫుడ్ ఎగ్జిబిషన్ వెళ్ళాం. టిఫిన్ తిన్నాం బయట హోటల్. జపనీస్ ఎగ్జిబిషన్ లో ఏం చెప్పు? జపనీస్ ఫుడ్ చీజ్ మ్యాగీ ఉంది, కానీ చాలా కారంగా ఉంది. స్పైసీగా ఉంది. ఇంకేం తిన్నాం జపనీస్ స్పెషల్స్ లో? డ్రింక్, ఇంకా కేక్, సుషి. నువ్వు తిన్నా? నువ్వు నీకు నచ్చలేదా? దాని వాసన చందాలంగా ఉంది. నీకు నచ్చలేదే? నాకు మమ్మీకి నచ్చింది. సరే చెప్పు. సరే రాయి, నువ్వు రాసి నీ హోంవర్క్ చేసి మన ఫ్రెండ్స్ చూపిద్దాం నువ్వు ఎంత నీట్గా రాస్తావు. నిహాంత్ రైటింగ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా రాస్తున్నాడు, నీట్గా రాస్తాడు. వెరీ గుడ్ బాయ్. నిహాంత్ అయితే లెఫ్ట్ హ్యాండ్ ఫ్రెండ్స్, చూడండి ఎట్లా. అవునండి ఫ్రెండ్స్, ఎంత బాగా రాస్తున్నావు. చాలా బాగా రాస్తున్నావు నాన్న. ఇది ఒకటే ఇచ్చారా హోంవర్క్ నీకు? ఇది ఒకటే కదా ఉంది బ్యాగ్ లో బుక్. ఒక్క బుక్ ఇచ్చారు కానీ అన్ని రాస్తే ఇది లాస్ట్ ఒక్క పేజీ రాసే. మరి స్పీడ్ గా రాసే, అయిపోతుంది. స్పీడ్ గా రాసేసి ఇలా ఉందా, ఇలా ఉందా, ఇలా అంతేనా? ఈజీ రాయి. మరి నువ్వు కదిలిపోకుండా రాస్తే నీట్గా వస్తుంది, లేదంటే పిచ్చి రైటింగ్ వచ్చేస్తుంది. అంత చివరికి పెట్టకూడదు లైన్, కొంచెం పక్కన చూడు. చివరికి ఉందా? నువ్వు కూడా చివరి పెట్టేద్దావా? సరే ఇదైతే నాకు కుర్చీ. ఎవరిచ్చారు చెప్పు నీకు ఇది చేయరు? నా బర్త్డేకి మా పిన్ని ఇచ్చింది, గిఫ్ట్ ఇచ్చిందే. పెద్ద చెట్టు ముయ్యలేను, నా చేతిలో అసలు రిపోర్ట్. గ్రీన్ కలర్ నీకు ఇష్టమని గ్రీన్ కలర్ ఇచ్చిందా? నాకు గోల్డ్ కలర్ ఎక్కువ. గ్రీన్ ఫేవరెట్ కదా పిన్ని కూడా, అందుకే గ్రీన్ కలర్ ఇచ్చింటుంది. నాకు రెండు ఇష్టం, గోల్డ్ గ్రీన్. బాగుంది. లేదు నుంచి చూపిద్దాం. ఐకియా చైర్. ఇక్కడ మా డాడీ అయితే ఇలా తాత చేశారు, ఫిక్స్ చేశారు ఇవన్నీ చైర్ లాగా. కానీ ఇవాళ అయితే షార్క్ ఫామ్ లో ఏవి చూపి? షార్క్ ఫామ్. ఏది షార్క్?
వీడైతే ఏదో ఆర్డర్ పెట్టుకున్నాడు ఫ్రెండ్స్, అది వచ్చిందంట. ఇదేమో సార్కి, ఇదేమో చల్లలేరు చల్లలానా పెట్టి చూపి. వావ్ షార్క్ బొమ్మలు బాగుంది. బుద్ధిది పెద్దది పెద్దది నాకైతే దెబ్బ తగిలింది ఫ్రెండ్స్. సరే దాని నోరు చూపిలో రాసే నువ్వు. ఇది నోరు. వావ్ ఎంత పెద్ద నోరు ఉందో. దీని నోరు రొమాంత తినకుండా అసలు దీని నోరే తెల్ల. రాసి రాసి ఇంకా ఎంతో లేదు, రాసి స్పీడ్ గా రాసేయాలి. డ్రామాలు ఆడతాడు ఫ్రెండ్స్ ఇడు హోంవర్క్ రాయడానికి. స్కూల్ కి వెళ్ళే ఒక 10 minutes ముందు రాస్తాడు మామూలుగా అయితే. బట్ ఇవాళ అయితే మా ఫ్రెండ్స్ తోనే వెళ్తాను. అక్కడ నా ఫ్రెండ్స్ వచ్చే లోపల మా స్కూల్లో వెయిట్ చేస్తా. జాను హెయిర్ స్టైల్ చూడండి, నేను వేసాను చూపిస్తాను పదా. ఇదేంటి గో నేనే పెట్టుకున్నాను ఫ్రెండ్, అంటే నేను పెట్టుకోలేదు, నేనే సెలెక్ట్ చేసుకున్నాను డ్రెస్ మ్యాచింగ్ అని. ఎవ్రీథింగ్ ఇవాళ బ్లూ 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 స్టిక్కర్తో సహా బ్లూ. ఆడు చూడు అట్లా నడుస్తాడు. డిన్నర్ సెట్. వావ్ చాలా గ్లాస్ చూడు ఎంత బాగుందో. కాదు అవి వైన్ గ్లాస్. తీసుకుంటున్నాను బాగుంది. తీసుకుంటున్నాడు అంట. ఇక నచ్చిందా? బాగుంది చిన్న. బాగుంది కదా. చీజ్ కేక్ ఇది. స్ట్రాబెరీ మ్యామ్. స్ట్రాబెరీ. ఓకే. One pineapple. You also need one pineapple. Both. అదే కావాలా? నాకు పైనాపిల్. అది కూడా చూడు భలే ఉంది. 2 spoons. నాన్న అప్పుడే చేయరంట. చాలా బాగుంది. జపనీస్ పైనాపిల్ తిరామిసు. జపనీస్ పైనాపిల్ తిరామిసు. ఎలా ఉంది? బాగుంది కదా, చాలా బాగుంది. చిన్నది ఎలా ఉంది? స్ట్రాబెరీ కేక్ బాగుంది. అక్కొక పీస్ పెట్టు. క్రీమ్ కాదురా కేక్. పోయి తినేదిగో, తిని పట్టుకో. బాగుంది, స్వీట్ లేదు వద్దు. మ్యాగీ తీసుకో, నూడిల్స్, రామెన్. ఎంత? ఓ మై గాడ్, 300. ఇది 300 అదట. చాలా ఎక్కువ ప్రైస్ ఫ్రెండ్స్. ఇది 300, ఇది 300 అంట ఫ్రెండ్స్. చాలా ఎక్కువ కాస్ట్లీ. ఇది ఎలా ఉంది? నూడిల్స్ అండ్ వెళ్ళి తీసుకో. అక్కడ తీసుకెళ్తుంది వెళ్ళు. అవును, ఇక్కడ ఉంటావు. డాడీని తీసుకో. బాగుంది కానీ టేస్ట్ బాగా ప్రైసీ ఉంది. ప్రైస్ ఎక్కువ. టేస్ట్ బాగుంది.
నాకైతే తాటి రొట్టె ఈ పైనాపిల్ పీస్ చాలా బాగుంది. పైనాపిల్ చింపు గులాబ్ జామ్ పిండిలాగా ఉందండి. నాకైతే తాటి రొట్టె టేస్ట్ లా ఉంది. ఒకసారి టేస్ట్ తాటి టేస్ట్ కాదు. మమ్మీ ఒకసారి టేస్ట్ నేను టేస్ట్ అయినా నా బాబు తిను తిను చికెన్ వదిలే పెట్టేసుకో మొత్తం తిని జాను. చికెన్ అది రైస్ చికెన్ అంటే టేస్ట్ బాగుంది. డాడీ కడదాం. సీవీడ్ స్మెల్ నచ్చట్లేదు. సర్లే డాడీ కడదాం. వదిలే నేను రానండి. ఏమైంది? చాలా స్పైసీ ఉంది. బాబాయ్ చాలా స్పైసీ ఉన్నాయి. ఎలా తినేస్తున్నారు చూడు. ఇంట్లో తినమంటే అన్నం తినమంటే తినరు. బాబాయ్ ఇంట్లోనే మంచిగా కారం లేకుండా అలా వండితే ఎక్కువ. ఎంత కారం తింటున్నాడు వీడు. కళాకారులే జాగ్రత్తగా పెట్టు. ఇంట్లో రోజు నూడిల్స్ ఉండవు కదా. రోజు కారం ఇదండి ఈరోజు వీడియో అయితేని. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి.